జిల్లాల విభజనకు ముహూర్తం ఖరారు చేశారు సీఎం. దీనిపై ముఖ్య కార్యదర్శులు కమిటీ ఇచ్చిన నివేదికకు ఓకే చెప్పారు. జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో దీనిపై అధికారిక ప్రకటన చేస్తారు. అయితే ఆగస్టు లేదంటే దసరా నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించారు సీఎం. కొత్త జిల్లాల ప్రక్రియ పట్టాలెక్కింది. జిల్లాల పునర్విభజనకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. క్షేత్రస్థాయిలో ప్రజలకు పరిపాలన అందించే దిశగా ఇప్పటి వరకు ఉన్న 10 జిల్లాల స్థానంలో అదనంగా మరో 14 నుంచి 15 జిల్లాలను ఏర్పాటు చేయాలని సర్కార్ నిర్ణయించింది. దీంతో కొత్త పాత జిల్లాలు కలుపుకొని మొత్తం 25కు పెరగనున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2న ఈ విషయంపై అధికారికంగా ప్రకటన చేయనున్నారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాల్లో ఆగస్టు 15 నుంచి లేదా దసరా పండుగ నుంచి అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది సర్కార్. మరోవైపు కొత్త జిల్లాలతో పాటు మరో 40 మండలాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. కొత్త జిల్లాలు మండలాల ఏర్పాటుపై క్యాంప్ ఆఫీస్లో సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ వెంటనే కార్యాచరణ మొదలు పెట్టాలని సీఎస్ రాజీవ్ శర్మను ఆదేశించారు. కొత్త జిల్లాల్లో పరిపాలన సౌలభ్యం కోసం ఆయా శాఖల్లో అధికారుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ప్రతి 8 నుంచి 10 మండలాలకు ఒక రెవెన్యూ డివిజనల్ అధికారిని ప్రభుత్వం నియమిస్తుందన్నారు. మరోవైపు జిల్లాలు ఎక్కువగా ఉంటే కేంద్రం నుంచి అందే ప్రయోజనాలు రాష్ట్రం పూర్తి స్థాయిలో పొందే అవకాశం ఉందన్నారు సీఎం. జిల్లాల పెంపును శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని అధికారులకు సూచించారు సీఎం. ఈ మేరకు విధి విధానాలపై కసరత్తు చేయాలన్నారు. జిల్లాలు పెరిగితే విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్న సీఎం ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయన్నారు.